ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. కర్తవ్యములేమున్నవి ఆర్తిన్ నిను నెప్పుడు కొల్చుటన్నది తప్పన్, నేర్తున్ జనరూపు మనస్ఫూర్తిగా నిను గొల్వనింకా మోహన రూపా. సర్వప్రపంచ నియామకుడవైన అద్భుత స్వామి వెంకటేశ్వర, ఈ ప్రపంచమంతా నీ సంకల్పంతో నీ అధీనంలో సాగుతున్నప్పుడు ఇక నేను చేయవలసిన కర్తవ్యాలు ఏమున్నాయి స్వామి? ఒక్కటే కనిపిస్తోంది, ఇంతటి నిన్ను గుర్తించి ఆర్తితో ఎల్లప్పుడూ నిన్ను సేవించడం. అయితే నేను ఈ ప్రపంచంలో జనం మధ్యలో జీవిస్తూ ఇంతవరకు వారిని వేరువేరుగా అపోహపడ్డాను. ఇప్పటి నుండి జనరూపంలో ఉన్న జనార్దనుడవైన నిన్ను మనస్ఫూర్తిగా, అంటే మనస్సుకు స్ఫురించే విధంగా హృదయపూర్వకంగా ఆరాధించే అభ్యాసం చేస్తాను, అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. ఆధునిక ప్రపంచంలో ప్రతి పౌరునికి ఎన్నో బాధ్యతలున్నాయి. తాను న్యాయంగా ధర్మంగా జీవించడమే కాకుండా అన్యాయాన్ని అధర్మాన్ని ఎదుర్కొని వారిన బడి నలిగిపోతున్న అభాగ్యులను రక్షించడం కూడా పౌరుని బాధ్యతే. ఈ కలియుగంలో ప్రస్తుత ప్రపంచంలో ప్రత్యేకించి భారతదేశంలో అవినీతి విద్యాలయాల దగ్గర నుండి వైద్యశాలలు, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య రంగాలు, పరిపాలన, పాలకుల వ్యవస్థ, రాజకీయ రంగం, దేశ రక్షణ, మత రక్షణ, కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి, ఇలా శతసహస్రాధికంగా ఉన్న అన్ని రంగాలలోనూ అవినీతి, అధర్మం కనిపిస్తున్నప్పుడు దాన్ని చక్కదిద్దే బాధ్యత ఎవరిది? పౌరునిదే కదా. పూర్వం రాచరిక వ్యవస్థలో పరిపాలన బాధ్యత ఒకరిది, విద్యారంగ బాధ్యత మరొకరిది. ఇలా కొంత పని విభజన ఉండేది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చేయవచ్చు కనుక ఎవరికీ ఏ బాధ్యత లేదు. హక్కులు మాత్రం అందరికీ ఉన్నాయి. ఇటువంటి విచ్చలవిడి వ్యవస్థలో నిజమైన పౌరుని బాధ్యతగా చెయ్యాలి అనే మంచితనం కలిగిన వ్యక్తి బాధ్యత చాలా పెరిగింది. ఇటువంటి సజ్జనులకు కర్తవ్యాలు ఉంటాయి కదా. అయితే ఇవి స్వయంకృత కర్తవ్యాలు, స్వయం కల్పిత కర్తవ్యాలు, తానే ఏర్పరచుకున్నవి. కనుక విజయం లభించినప్పుడు పొంగిపోవడం, ఓటమి కలిగినప్పుడు కృంగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒడిదుడుకులకు గురి కాకుండా నిలకడగా ముందుకు సాగడానికి ఉపకరించేదే ఈ శరణాగతి. భగవంతుడు ఒకడున్నాడు, ఆయన నిర్వహణలోనే ఈ ప్రపంచమంతా సాగుతోంది అనే సత్యాన్ని గుర్తుంచుకొని తిరిగి ఆయన దగ్గరికి చేరుకోవడమే, జీవించి ఉండగానే ఆ స్థితిని పొందడమే జీవన్ముక్తి అనేదే ప్రథమ కర్తవ్యం. తక్కిన కర్తవ్యాలన్నీ దానికి అనుబంధంగా జరిగేవే అనే అవగాహనతో ముందుకు సాగడం అన్నమాట. ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆయన తన నిజమైన తత్వాన్ని మనకు కనిపింపజేస్తాడు. ప్రపంచమంతా తానే అయినట్లు, తనకంటే వేరైనదేదీ లేనట్లు తెలియజేస్తాడు. పుట్టుకతో ప్రతివాడు దైవస్వరూపుడే. క్రమంగా అనేక సంస్కారాలు చేరి ఈ ప్రపంచం ఇలా కనిపిస్తోందని అర్థమవుతుంది. అప్పుడు జనంలో జనార్దనుణ్ణి చూస్తాడు, ఎవ్వరినీ ద్వేషించడు. కనుక ప్రపంచంలో ప్రేమను పెంచే కార్యక్రమంలో తాను ఒకడై ప్రపంచ శాంతికి దోహదపడతాడు. తాను శాంతంగా ఉండి అంతటా శాంతిని నింపుతాడు. అందువల్ల సర్వము భగవంతుడే నిర్వహిస్తున్నాడు అని, ఆయనకు సంపూర్ణ శరణాగతి చేయడానికి శక్తినిమ్మని ప్రార్థిద్దాం. కర్తవ్యములేమున్నవి ఆర్తిన్ నిను నెప్పుడు కొల్చుటన్నది తప్పన్, నేర్తున్ జనరూపు మనస్ఫూర్తిగా నిను గొల్వనింకా మోహన రూపా.